అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ అన్నా తమ్ముడు. ఒక ఊళ్ళో గౌతమ్ లతల ఫ్యామిలీ ఉంది. వాళ్ళకి 2 కొడుకులు. పెద్దవాడు శివ, చిన్నవాడు కార్తీక్. ఆ 2 అన్నదమ్ముల మధ్య చిన్నప్పటి నుండి, అంటే వాళ్ళకి ఊహ తెలిసినప్పటి నుండి ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్స్ ఉండేవి. అందుకే హై స్కూల్కి కూడా రాకపోయినా ఆ 2 మధ్య హై రేంజ్లో ఏవో ఒక గొడవలు జరుగుతూనే ఉండేవి. ఒకరోజు చిన్నవాడు కార్తీక్ కోపంగా వచ్చి తన తల్లితో, అమ్మా, ఎందుకు నేనేం చేసినా అన్న నా వెనకాలే ఉంటాడు. ఏ పని చేసినా ఇలా చేయి అలా చేయకని చెబుతాడు. అన్నీ తను చెప్పినట్టు నేను చెయ్యాలా? నాకు తెలీదా ఎలా చెయ్యాలో? తప్పు నాన్న కార్తీక్. అన్నయ్య నీకన్నా పెద్దవాడు కనుక నువ్వు మిస్టేక్ చేయకూడదని నిన్ను గైడ్ చేస్తూ ఉంటాడు. అలా అన్నయ్య గైడ్ చేసినప్పుడు నువ్వన్నీ పర్ఫెక్ట్గా చేస్తుంటే అది నీకు హ్యాపీయే కదా. ఏం కాదు, అసలు నా విషయంలో అన్నయ్య ఇంటర్ఫియర్ అవడం నాకెప్పుడు హ్యాపీనే కాదు. నా విషయంలోనే కాదు, అన్నయ్య నా దగ్గర ఉండడం కూడా నాకెప్పుడు హ్యాపీనే కాదు అంటూ చాలా కాలంగా తన మనసులో తన అన్న తనని డామినేట్ చేస్తున్నాడు అన్న భావనని పెంచుకుంటూ రావటంతో పెద్దవాడైన శివ ఏం చెప్పినా ఆ చిన్నవాడికి కోపం వచ్చేది. అటు తన కొడుకులిద్దరి మధ్యన దూరం పెరుగుతూ ఉండటం చూసిన ఆ తల్లికి ఎవరికి సర్ది చెప్పాలో తెలిసేది కాదు. అందుకే ఒకసారి చిన్నవాడికి సర్ది చెప్పాలని చూసినట్టే మరోసారి పెద్ద కొడుక్కి కూడా చెప్పాలని ట్రై చేసేది. చూడు నాన్న శివ, తమ్ముడు కూడా రోజురోజుకి పెద్దవాడవుతున్నాడు కదా. వాడినే కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేయనియొచ్చు కదా. ఎందుకని ప్రతి విషయం ఇలా చేస్తే అలా అవుతుంది కాబట్టి ఇలాగే చేయి, అలా చేయకని నువ్వు వాడి వెనకాలే ఉండి గైడ్ చేయడం. వాడికి వాడిగా నేర్చుకొని నాన్న, మిస్టేక్ అయితే ఏముంది, మరోసారి కరెక్ట్ చేసుకుంటాడు కదా. అయ్యో మమ్మీ, నువ్వింకా ఎక్కడున్నావు అసలు? ఇప్పుడంతా కాంపిటీషన్ వరల్డ్. ఇక్కడ మనం మెల్లిగా మిస్టేక్స్ చేసుకొని అవి మళ్ళీ కరెక్ట్ చేసుకొని ఆ రియలైజేషన్తో మళ్ళీ అటెంప్ట్ చేసి సక్సెస్ అవ్వాలంటే అయ్యే రోజులు కాదు మమ్మీ. అందుకే నేను చేసిన మిస్టేక్స్ నాకు తెలుసు కనుక అవి తమ్ముడు చేయకుండా చూస్తే తమ్ముడు నాకన్నా ఎక్కువ ఫాస్ట్గా ముందుకు వెళ్తాడు కదా. అందుకే నా ఎక్స్పీరియన్స్ అంతా తమ్ముడికి షేర్ చేస్తాను. అయినా సరే నాన్న, నువ్వు అలా చేయటం వల్ల వాడిని నువ్వు కమాండ్ చేస్తున్నావని, తనని డామినేట్ చేస్తున్నావని నీ మీద కోపం పెంచుకుంటున్నాడు కదా వాడు. పెంచుకొని మమ్మీ, ఫైనల్గా వాడు నాకన్నా ఎక్కువ సక్సెస్ అవ్వాలి. నీకు తెలీదా, వాడు నాకన్నా ఎక్కువ షార్ప్. అలాంటి వాడు టైం వేస్ట్ చేసుకుంటే ఎక్కువ అచీవ్ చేయలేడు మమ్మీ అంటూ తన తమ్ముడి మీద తనకున్న అతి ప్రేమతో తను చేస్తున్న పని సరైనదే అని సమర్థించుకోవటంతో ఆ తల్లి ఎటూ మాట్లాడలేకపోయింది. ఇలా రోజులు గడుస్తున్నాయి. పిల్లలిద్దరి మధ్య దూరం పెరుగుతున్నా కూడా పెద్దవాడు శివ తను నమ్మిన ఫిలాసఫీ ప్రకారమే నడుస్తున్నాడు. చిన్నవాడు తన అన్న తనని కంట్రోల్ చేస్తున్నాడని అన్న మీద కోపం పెంచుకుంటూనే ఉన్నాడు. అలా కొద్ది రోజులు గడిచాక పెద్దవాడు శివకి వేరే స్టేట్లో ఒక మంచి స్కూల్లో సీట్ దొరికింది. అక్కడ చదివిన పిల్లలు లైఫ్లో వెనక్కి తిరిగి చూసుకోనక్కర్లేదు, అలాంటి స్కూల్ అది. అందుకే శివ అతని తల్లిదండ్రులు చాలా హ్యాపీగా ఉన్నారు. అంతేకాదు, జీవితంలో మొదటిసారి తన అన్న ఆనందపడే విషయానికి ఆ అన్నంటే అస్సలు పడని ఆ తమ్ముడు కార్తీక్ కూడా హ్యాపీగా ఉన్నాడు. అదెందుకు అనుకుంటున్నారా? అవునమృత, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మా అన్నయ్యకి వేరే స్కూల్లో సీట్ వచ్చింది. ఇక 1 వీక్లో వాడు వెళ్ళిపోతాడు. నాకు ప్రతి విషయంలో వెనకాలే ఉండి నన్ను ఆర్డర్ చేసేవాళ్ళు ఇంకెవ్వరూ ఉండరు. అందుకే నాకు చాలా హ్యాపీగా ఉంది అంటూ తన ఆనందాన్ని తన ఫ్రెండ్స్తో పంచుకున్నాడు. అలా తన తమ్ముణ్ణి వదిలి వెళ్లటం శివకి కొంచెం బాధగా ఉన్నా ఈ కాంపిటేటివ్ వరల్డ్లో సక్సెస్ మాత్రమే ముఖ్యం అనుకునేవాడు కనుక తన ఫ్యూచర్ కోసం అంత దూరం వెళ్లటానికి ప్రిపేర్ అయ్యి వెళ్ళాడు. అలా తన అన్నయ్య వెళ్ళిపోయాక ఆ ఇల్లంతా కార్తీక్ సామ్రాజ్యమైనంత ఆనందం కలిగింది తనకి. 1 వారం గడిచేసరికి అంతకు ముందు తన అన్న శివ తనని డామినేట్ చేస్తున్నప్పుడు కూడా కార్తీక్ చాలా చలాకీగా ఉండేవాడు. కానీ ఇప్పుడు తన అన్న తన నుండి దూరంగా వెళ్లిన ఆనందం ఎక్కువ రోజులు లేకుండా పోయింది కార్తీక్కి. అందుకే తన అన్నని బాగా మిస్ అవుతున్నాడు. అప్పుడు కార్తీక్ని గమనించిన అతని బెస్ట్ ఫ్రెండ్ అమృత, కార్తీక్, ఎందుకు నువ్వు ఈ మధ్య బాగా డల్గా అయిపోతున్నావు? అంతా ఓకేనా? లేదమ్మో, మా శివాన్ని ఉన్నప్పుడు నాకు చాలా కోపం వచ్చేది తన మీద.
కానీ ఇప్పుడు అన్న హాస్టల్కి వెళ్ళి 2 months అయ్యాక నేను అన్నని చాలా మిస్ అవుతున్నాను. ఏ పని చేసినా అన్నయ్య వెనకాలే ఉండి గైడ్ చేయడం అలవాటైపోయి ఇప్పుడు ఏ డెసిషన్ నేను చేయలేకపోతున్నాను. మరి ఈ విషయం ఆంటీతో షేర్ చేసుకున్నావా? లేదమ్ము, ఎవరికీ షేర్ చేయలేదు. ఇదిగో ఇప్పుడు నీకే చెబుతున్నా. మరి వెంటనే ఆంటీకి చెప్పు. ఆంటీనే దీనికి ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్తారు కదా. నువ్వు ఇలాగే ఉంటే అంతా డిస్టర్బ్ అయిపోతుంది అంటూ అమ్ము చెప్పిన సలహా వల్ల తన మనసులో ఉన్న బెంగని తన తల్లితో చెప్పుకున్నాడు కార్తీక్. అప్పుడు ఆ తల్లి తన కొడుకు బాధని అర్థం చేసుకొని, చూడు నాన్నా, మంచి చెప్పేవాళ్ళంటే ఎప్పుడూ మనకి నచ్చదు, అది కామన్. కానీ వాళ్ళు చెప్పిన మంచి మనకి వాళ్ళు దూరంగా ఉన్నప్పుడే కనిపిస్తుంది. ఇన్ని రోజులు నేనొద్దని చెప్తున్నా వినకుండా అన్న ప్రతి విషయంలోనూ నిన్ను గైడ్ చేసేవాడు. నీకు నచ్చకపోయినా అన్న వెంట పడుతూనే ఉన్నాడు కనుక నువ్వు కూడా అదే ఫాలో అవ్వక తప్పేది కాదు. కనుక అదే చేసేవాడివి. పైగా అది పర్ఫెక్ట్గా ఉండేది కనుక నీకు పని పూర్తవడం తప్ప వేరే ఏ ఎక్స్పీరియన్స్ ఉండేది కాదు. అవునమ్మా, ఇప్పుడు అన్న గైడెన్స్ లేదు. అన్నీ నేనే ఆలోచించి చేసుకోవాలి. కానీ ఫెయిల్ అవుతానేమోనని భయం వేస్తుందమ్మా. అదే తప్పు నాన్న. లైఫ్లో ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. అండ్ లైఫ్ ఎప్పుడూ ఏ సిచ్యువేషన్ ఇస్తే ఆ సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేసుకుంటూ మనం జర్నీ చేయాలి. అంతేగాని జరిగినవే తలుచుకుంటూ ఇప్పుడు మన చేతిలో ఉన్న టైంని వేస్ట్ చేసుకోకూడదు. అది గుడ్ అయినా బ్యాడ్ అయినా సరే, ఏదైనా లైఫ్ మనకి నేర్పుతున్న లెసన్ ఏంటో తెలుసుకొని మనం నడుస్తూనే ఉండాలి అంటూ తన అన్న మీద ప్రేమతో వీక్ అయిపోతున్న తన కొడుకుని మోటివేట్ చేసి మళ్లీ మామూలుగా మార్చింది ఆ తల్లి. ఈ విధంగా చాలామంది ఇళ్లలో అన్నదమ్ముల మధ్య ఇలాంటి గొడవలు వచ్చే ఉంటాయి. ఇలాంటి మిస్సింగ్ సిచ్యువేషన్స్ కూడా వచ్చుంటాయి. అలాంటివి మీ లైఫ్లో కూడా ఉండుంటే మా స్టోరీ కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ స్టోరీని మీరు బాగా మిస్ అవుతున్న వాళ్ళతో షేర్ చేసుకొని ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.